హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బైక్ బ్లాస్ట్ అండ్ విజన్. అండ్ ఈరోజు మనం చూపించబోయే ప్లేస్ వచ్చేసి ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. అండ్ పల్నాడు డిస్టిక్ వాళ్ళకి మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఎక్కడ ఉంటుంది ఏంటిది అనేది అడ్రస్ నేనే చెప్తాను. అండ్ ఇది వచ్చేసి నిలేజిపాలెం అచ్చంపేట మండలం అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఆనుకునే వాటర్ ఫాల్స్ అయితే వస్తూ ఉంటాయి. అది మెజారిటీ మనకి వర్షాకాలం బాగా వర్షాలు అయితేనే బాగా ఎక్కువ వస్తాయి అనమాట వాటర్. మిగిలిన టైంలో ఒకసారి వస్తాయి, ఒకసారి ఆగిపోతాయి కూడా. అందుకని ఎప్పుడైనా రావాలి అని అనుకుంటే బాగా వానలు పడినప్పుడు అయితే రావడానికి అయిపోయింది. అండ్ వచ్చేసి మనం ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది కొండపైకి. అండ్ ఆ కొండపైకి ఎక్కేటప్పుడు అయితే చుక్కలు కనబడతాయి అనమాట ఒక్కొక్కరికి. ఎందుకంటే మొత్తం రాళ్ళ రప్పలతో ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు 3 days వరుసగా వానలు పడి మన విజయవాడ మునిగిపోయింది కదా, అప్పుడైతే మేము వెళ్ళాము. విజయవాడ అంటే ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి విజయవాడ ఎప్పుడైతే బ్లాక్ అయిపోయి మొత్తం మునిగిపోయిందో అప్పుడు అంత హెవీగా వచ్చినాయి అక్కడ వాటర్ ఫాల్స్ అనమాట. అక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇదే మనం వెళ్ళే దారి అనమాట. అండ్ నేను ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇంకొక వీడియో ఇప్పుడు నేను ఇస్తాను. ఇది జస్ట్ బ్రీఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాము అండ్ పైన ఎంత డిస్టెన్స్ ఎక్కితే మనకి కింద ఆల్రెడీ వాటర్ పడుతూనే ఉంటాయి. బట్ దానికి పైన కూడా ఇంకా స్టెప్స్ వైజ్ వాటర్ ఉన్నాయి అనమాట. మొత్తం 3 steps ఉన్నాయి. 3 stepsలో మేమైతే 2nd step దాకా వెళ్ళాం. ఇంకో దానికి ఎక్కేలోపు మాకు సరిపోయింది అనమాట టైం. అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళలేకపోయాం. అండ్ దగ్గర 2.5 hours అయితే మేమైతే అక్కడైతే ఎంజాయ్ చేసాం అనమాట నీట్గా. అంటే చాలా పీస్ఫుల్గా అండ్ ప్రశాంతంగా అయితే ఉంటుంది అడవిలో. చూస్తున్నారు కదా, ఇదైతే కొండపైకి ఎక్కేటప్పుడు అనమాట వీడియో. అండ్ వచ్చేసి కొండ ఎలా ఉంటుంది ఏంటనేది చూసుకోండి మీరు ఒకసారి, మీకే క్లారిటీ వస్తుంది. ఎక్కేటప్పుడు చెట్లతో అండ్ అసలు దోమలు అయితే అడవి దోమలు సాగు గుర్తి మమ్మల్ని వాటర్లో తడుతున్నాం అని చెప్పి కూడా సంబంధం లేకుండా గుట్టేసినాయి అనమాట. అండ్ టోటల్గా పైకి వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. గుడి నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళి పైకి వెళ్తే ఒక ఆంజనేయ స్వామి బొమ్మ కనబడుతుంది. బొమ్మ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ కట్ అయ్యి పైకి ఎక్కేది ఉంటుంది అనమాట. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా ఎవరైనా అక్కడ ఉంటారు 100%. ఎవరో ఒకరిని అడిగినా ఎవరైనా చెప్తారు పైకి ఎక్కేది ఎలాగేంటనేది. అండ్ మనం పైకి ఎక్కేసిన తర్వాత అయితే మనకైతే వాటర్ ఫాల్స్ అయితే నీట్గా వస్తాయి. అండ్ చివరికి మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటనేది చివరైతే వీడియో అయితే పెట్టాను. అక్కడ ఆల్రెడీ కొండ అయితే మన వాళ్ళు ఎక్కుతున్నారు అనమాట. అండ్ మనమైతే అక్కడ దాకా వెళ్ళేలోపు కొద్దిగా టైం పట్టిందని ఆగాం. ఇదిగోండి ఫొటోస్ అనమాట. ఇవి మనం ఎలా ఎంజాయ్ చేసాం, ఎవరెవరు ఎలా వెళ్ళాం అనేది. అండ్ మేమైతే మొత్తం 7 members గ్రూప్ వెళ్ళాం. 7 members 2-3 batches ఫొటోస్ దిగాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.